హలో అండి, మా ఇంటి బొజ్జగన్ పైన చూసేయండి. నేను ఎలా చేస్తానో చూడండి. ఎలా ఉన్నారు మా గణపయ్య. బ్యాక్ సైడ్ డబ్బులతో డెకరేషన్ చేశాను కానీ కనపడలేదు సరిగ్గా. కనపడుతుందా బ్యాక్ సైడ్? టైం సరిపోలేదండి. ఇప్పుడు తిన్నాము, ఒక పొద్దు తీర్చుకొని. మేమైతే పుట్టకు వెళ్తామండి ఈ పండక్కి. పుట్టకు వెళ్ళి పాలు పోసుకొని అక్కడ అంతే పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి వినాయకుడికి పూజ చేసేసరికి మాకు ఈ టైం అయింది. ఇప్పుడే ఒక పొద్దు తీర్చుకున్నాము, కలసం పెట్టుకున్నాను. ఇది కొన్ని ప్రసాదాలు నేను చెప్తానా. ఈ గుగ్గుళ్ళు ఇవి వచ్చి మోదకాలు అండి. మోదకాలు, కుడుములు, ఈ ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గుగ్గుళ్ళు, పాశాబద్ధం స్వామి స్పెషల్గా ఈ నైవేద్యం అనమాట. ఇంకా ఫ్రూట్స్ అంతా అక్కడ వచ్చేసి గ్రేప్స్ అవన్నీ పండ్లన్నీ హ్యాంగ్ చేసాము. బాగున్నారు కదా సింపుల్గా. మా గణపయ్య తిందు నాన్న. తర్వాత పళ్ళెం మీకు వచ్చేసి రైస్ అంతా పెట్టాను. పులుసు అన్నము, అన్నం, పప్పు, రసము అన్నీ పెట్టాను. తాలింపులు 3 పళ్ళాలు వేసుకుంటాము. 2 మేము తినేస్తాము, ఒకటి దేవుడు పెట్టి అలాగే సాయంత్రంగా ఆవుకు పెట్టేస్తాము. అలాగే పిల్లల బుక్స్, మా పాప ల్యాప్టాప్ బుక్స్, చిన్నోడి బుక్స్, ధ్రువన్ బుక్స్ అని పెట్టి పూజ చేసుకొని దండం పెట్టుకున్నాము. బాగుందండి మా ఇంటి పూజ. ధ్రువన్ నువ్వు చెప్పు. పూజ అమ్మ పూజ, అమ్మ చేసిన పూజ ఎలా ఉంది? అమ్మ చేసిన పూజ. మీరు ఎలా చేశారు అడుగు. మీరు ఎలా చేశారు? ఓకే బాయ్. నాన్న ఫస్ట్ హ్యాపీ వినాయక చవితి చెప్పు. వినాయక చవితి. ఇంకా చెప్పు బాయ్.